అందరికీ హాయ్ ఈ వెల్కమ్ టు మై ఛానల్. మనమైతే ఈరోజు బిఆర్ అయితే ఆడుతున్నాం. నేనైతే రికార్డ్ చేయట్లేదు, రికార్డింగ్స్ నుంచి రికార్డ్ చేయట్లేదు అనమాట. ఓకే, మనమైతే ఇప్పుడు బిఆర్ ఆడతాం. మంచిగా ఏమన్నా డ్రెస్ వేద్దామా, ఇదే ఉంచుదామా గైస్? ఎప్పుడు బ్లూ క్యాప్ వేస్తా, నాకు నచ్చుతుంది కాబట్టి ఒక డిఫరెంట్ అవుట్ఫిట్ పెడదాం. దొద్దు ఇది ఓకే. ఆ స్పెక్స్ ఇవి వద్దులే, క్యాప్ సెట్ కావట్లేదు. ఇదొద్దు. ఓకే, ఈ స్పెక్స్ పెట్టి ఇది పెట్టి అరే యార్ ఏమైంది? ఓకే, ఇదైతే వద్దు, నేను ఊరికే పెట్టాను అనమాట. ఇది కూడా వద్దు. ఇది దీని కిందకి ఒక ప్యాంట్ మంచిది, ఇది ఓకేనా? బాల దీని కింద ఒక ప్యాంట్ ఉంటుంది ఆగండి గైస్. ఈ ప్యాంట్ నాకు ఎందుకు బాగుంటుంది. ఇది సెట్ గైస్. షూస్ నాకు ఇవే ఓకే. ఇంకా స్టార్ట్ చేద్దాం. వీడియో లెంత్ పెరుగుతుంది గైస్. ఇప్పటి నుంచి డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తా. ప్లీజ్ మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇప్పుడైతే ఫస్ట్లో నేను లాబీకి వచ్చాను. ఇంకా 2 డేస్లో అప్డేట్ చేసుకొని వీడియో పెడతాం. ఎప్పుడు పెడతాం కానీ ఇంకా పెడుతూనే ఉంటాం. ఓబీ 45 అప్డేట్ తర్వాత పింక్ డైమండ్ స్టోర్ కూడా వస్తుంది. వెరీ గుడ్. మన దగ్గర కూడా ఉంది ఫ్లాగ్ మోటో. నెక్స్ట్ ఇప్పుడైతే ఎక్కడ దిగారు? బెర్ముడా వచ్చింది గైస్. మనమైతే డైరెక్ట్ పీక్లో దిగుదాం. ఎట్లనో ఆటో రివైవల్ ఉంటుంది కాబట్టి నాకు భయం లేదు. ఒక్కసారి పీక్లో కనుక మనం ఒక కిల్ కానీ ఎక్కువ కిల్స్ కానీ చేస్తే పీక్లోనే ఉన్నాం. ఎవడైనా ఫస్ట్లోనే మనం కిల్ చేసేస్తే వేరే చోటు దిగుదాం. పోటాటు వాళ్ళ దిగుతా, ఎవరు లేని దాంట్లో అక్కడ లూట్ చేసుకొని మళ్ళీ పీక్కి వస్తా. చూద్దాం ఏమైనా. ఓల్డ్ పీక్ ఎప్పుడు వస్తుంది? ఓబీ 45 అప్డేట్లు వస్తుందేమో, ఐ థింక్ సో. అంటే ఈ పీక్ ఇలానే ఉండదేమో. లాబీ ఓల్డ్ పీక్లో ఏదో ఉన్నారు కదా, నేను మర్చిపోయాను. చాలా రోజులైంది ఓబీ 45 అప్డేట్స్ యూట్యూబ్లో. చూడాలి, ఈ వీడియో అయిపోయాక నేను చూస్తాను. డ్రాగన్ దొరికింది. ఫస్ట్లోనే దింపుతావంట. ఇక్కడ ఉన్నది ఒక బాట్ కూడా ఫస్ట్లోనే దింపుతాను. స్టెప్స్ ఇది ఎవడరా ఫస్ట్లోనే వచ్చాడు. నా దగ్గర షార్ట్ గన్ ఉంది. ఇదైతే తగ్గించాడు డ్రాగన్. ఏడీడు నుంచి అయితే వెనకాలం చూసుకోరా, ముందు చూసుకుంటావేంటారు? AK-47 ఉంచుకున్నాం. లెవెల్ 3 బ్యాగ్ కొనుక్కున్నాం కదా. ఇక్కడ లెవెల్ 3 దొరికింది. ఇక్కడ ఏముంది? లూట్ ఏమన్నా స్పీకర్ ఏంటి కదా ఇంత వేలు ఉంటుంది. అలా వచ్చాడు ఇడు, వచ్చాడు ఇక్కడ వచ్చాడు. సంగతి తిప్పుతున్నాడు యువన్ దగ్గర వచ్చాడు. హలో యువంతి గైస్. మళ్ళీ వచ్చాడు ఇది. నా దగ్గర బుల్లెట్స్ లేవయ్యా, పారిపోడే. ఆగండ్రా కొట్టుకోండి లేరు మీరు. ఇదేంటి దొరికాడు? AK-47 అయితే మేనేజ్ చేద్దాం. ఇక్కడ బుల్లెట్స్ ఉన్నాయి. ఇప్పుడు రండ్రా.
వచ్చాడు. వచ్చాడు. మనమైతే వెంటనే కార్ తీసుకొని అయితే ఎస్కేప్ అయిపోదాం. ఓకే. ఓ యూఎంపీ గైస్, నా ఫేవరెట్. ఎలా వదులుకుంటా? ఓకే, వెళ్దాం. ఇంకా లూటింగ్ అంటే మన ప్రాణం ముఖ్యంగా. వాటర్ బాటిల్ కూడా అయిపోయింది. వెళ్ళిపోదాం. యూఏవి కూడా వచ్చింది. అయ్యా, ఆ చేతిలో ఎంతమంది చూస్తారు. డ్రాగన్తో 3 కిల్లు కొట్టా. ఒకటి AK-47తో కొట్టా. డ్రాగన్తో దింది. డ్రాగన్ కూడా దాన్ని తగ్గించిన దాని పవర్ తగ్గుతుంది. బైజన్ అయితే తగ్గింది, కానీ 30sలో పడే డ్యామేజ్ 20sకి వచ్చా. కాదులేదు. ఎవడో మనం స్పెక్టేట్ చూస్తున్నప్పుడు ఓకే బాయ్ అట. ఓకే బాయ్ బ్రో. ఓకే బాయ్ నేనా? యా ఓకే బాయ్. ఓకే బాయ్. ఎప్పుడైతే మనం బ్రో ఈవెన్కే గేమర్ ఎక్కడ ఆడట్లేదు బ్రో ఫ్రీ ఫైర్. యూఎన్కే గేమర్ అయితే ఫ్రీ ఫైర్ ఆడట్లేదు. ఎందుకంటే ఆయన 10th వచ్చాడు. ఏమో మరి 10th వస్తే ఏమవుతుందో నాకు సంబంధం లేదు. ఆయన ఎందుకు ఆడట్లేదు. నాకైతే వాళ్ళ తమ్ముడు అదే రీజన్ చెప్పాడు. 10th వచ్చాడట, చదువు ఇంపార్టెంట్ అట. తెలియదు బ్రో రీజన్స్ చెప్పు బ్రో. యూఎన్కే బ్రో, ఈ వీడియో చూస్తే ఒక లైక్ కొట్టు బ్రో. ఆయన మెసేజ్ చేస్తాడు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కంటిన్యూస్ వీడియోస్ పెడుతూనే ఉంటాను. మిషా కూడా లేదు, ఎందుకు తిరుగుతున్నాను నేను. ఇంకా డైరెక్ట్ రష్యింగ్ స్కిల్స్ నా దగ్గర. రష్కే వెళ్ళిపోతాం గైస్. మనం కాయిన్స్ కలెక్ట్ చేసుకుంటూ రష్కి వెళ్ళిపోయాం. ఇంకా బైక్ దొరికితే బాగుండు. ఇక్కడ ఏముంది? గాయ్స్ వీడియో లెంత్ ఇప్పుడే 7 minutes. నేనైతే ఇంకా వీడియో పెడదాం అనుకుంటున్నాను. వద్దులేండి, మీరు మళ్ళీ ఆగండి. మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. 12 minutes అన్నా పెడతా వీడియోస్. షార్ట్స్ కూడా పెడతా, కానీ ఇది ట్యాబ్ నేను ఆడుతుంది. ట్యాబ్లో షార్ట్స్ పెట్టడానికి ఏదో ప్రాబ్లం అవుతుంది గైస్. షార్ట్స్ పెట్టాలంటే నాకు ఫోన్ కావాలి. ఫోన్లో ఎప్పుడు ఆడేది నేను ఫోన్లోనే, కానీ ట్యాబ్లో ఊరికే ఆడుతున్నాను. ఓకే, M1W7 ఉంది, కానీ నాకు యూఎంపీ ఇంకా ఇష్టం. బాగానే ఆడతాను నేను యూఎంపీ. బ్యాడ్జ్ వచ్చింది నాకు 77 యూఎంపీ. వెహికల్స్ ఉండా కాదు. ఇక్కడ కూడా ఉన్నాడు. స్టెప్స్ అయితే నాకు ఇక్కడ ఉన్నాడు. పడిపోతున్నాయండి గైస్. అక్కడ అంత మంచి గోడ పెట్టుకొని పడిపోతున్నాయండి. సరే ముందుగా దూకిద్దాం. ఈడనే ఉన్నది తమ్ముడు. తమ్ముడు కూర్చొని పడుతున్నావు. పాపం చచ్చాడు. ఓకే, ఇక్కడ బెస్ట్ లెవెల్ 3 ఉందా? ఉంది, కానీ తక్కువ ఉంది కదా. నా దగ్గర రిపేరింగ్ కిట్స్ ఉన్నాయా? ఇక రిపేర్ కిట్స్ కూడా లేవుగా.
మంచిగా అని చంపేసా. ఎవడు రాడు? ఓకే పంపించాడు. బయటికి రా. ఆడ ఫైట్ జరుగుతుంది, ఇద్దరు వెళ్ళి చంపేద్దాం గైస్. ఎలాగన్నా ఈ మ్యాచ్ బూలియా కొట్టాలన్నమాట. వీడియో లెంత్ ఎంతైనా పర్లేదు, 10 minutes అయింది. ఓకే నేను ఎలా చంపాలో నాకు తెలుసుగా. రూకాంగ్ వేసుకోనండి. ఇట్లా దగ్గరికి రావట్లేదు అందరూ. షాట్లు కొట్టేసి చంపేశారు. ఓకే ఇలా గ్రెనేడ్స్ అయితే దొరికాయి నాకు కొన్ని. స్కార్పియా ఓకే మార్చేస్తున్నా దాన్ని. ప్యాన్ బ్లెస్ట్ లెవెల్ 4 దొరికిందిగా నాకు ఎస్జీ అమ్మ కావాలి. చాలు 7 గ్రెనేడ్స్. ఇది రాలే నాకు. ఎక్కడే ఓకే గైస్, ఇప్పుడైతే ఒక వెహికల్తో వెళ్తున్నాను. అనేది చంపేద్దాం. వెనకాల నుంచి అయితే ఒకటి దింపుతున్నాడు. ఎక్కడున్నాడు? ఎక్కడి నుంచి? మనకు సంబంధం లేదు. మనమైతే వెనక్కి వెళ్ళిపోదాం. అరే ఎవడ్రాను? అరే కవర్లోకి వచ్చా. ఎవడు రేడు? అరే హ్యాకర్ బ్రో ఏడు. ఎట్లా బ్రో? బాట్గాడు ఇంత దూరం నుంచి ఎట్లా కొట్టాడు? మా బాట్గాడు. అరే బతకని వచ్చేదిరా బాట్గా. సరే గైస్, ఈరోజు కిందే బాయ్. ముందే నిన్నటి ఎపిసోడ్లోనే చెప్పా. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు నాతో బిఆర్ ఆడాలనుకుంటే ఎప్పుడే రండి. అసలే వెన్స్ ఇన్ 6 days అట. బూయా పాస్ లెవెల్ ఏంటి నాది 114. ఓకే గైస్, ఈరోజుకి ఇంతే. బాయ్.